వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. ఒకప్పుడు తెలుగు సినిమాలంటే పల్లెలు, నగరాలు, కుటుంబ కథలే గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు టాలీవుడ్ ఆలోచన పూర్తిగా మారిపోయింది. గ్లోబల్ మార్కెట్ను టార్గెట్ చేస్తూ కథలను విదేశీ దేశాలకు తీసుకెళ్తుంది. కేవలం పాటల కోసం విదేశాలకు వెళ్లే రోజులు పోయాయి. ఇప్పుడు మొత్తం కథే మరో దేశంలో సాగుతోంది. కథకు తగ్గ దేశాన్ని ఎంపిక చేస్తూ అక్కడి సంస్కృతి, వాతావరణం, జీవనశైలిని కథలో భాగం చేస్తున్నారు. దీంతో తెలుగు సినిమాల ప్రెజెంటేషన్ పూర్తిగా కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న సినిమాల్లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు ప్రత్యేకంగా నిలుస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఇండో కొరియన్ హర్రర్ కామెడీగా వస్తుంది. అనంతపురానికి చెందిన ఓ సాధారణ యువకుడు కొరియాకు వెళ్లిన తర్వాత జరిగే పరిణామాలే కథకు ప్రధాన బలమని తెలుస్తోంది. కొరియా కల్చర్ను తెలుగు కామెడీతో మిళితం చేస్తూ ప్రేక్షకులను పూర్తిగా కొత్త అనుభూతిని అందించేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమా కోసం కొరియాలో విస్తృతంగా షూటింగ్ నిర్వహించడం విశేషం. అక్కడి అందమైన లొకేషన్లు, ఆధునిక నగరాలు, సంప్రదాయ సంస్కృతిని కథలో భాగం చేయడం ద్వారా విజువల్ గా సినిమా మరో స్థాయికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచాయి. వరుణ్ తేజ్ లుక్, తమన్ సంగీతం, కామెడీ టచ్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచుతున్నాయి. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ప్రాజెక్ట్ కూడా అంతర్జాతీయ నేపథ్యంతోనే రూపొందుతోంది. ఈ కథలో కీలక భాగం ఆఫ్రికా ఖండంలో జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విస్తారమైన అడవులు, ఎడారులు, అడవి జీవులు, సహజ సిద్ధమైన ప్రకృతి మధ్య సాగే యాక్షన్ ఎపిసోడ్లు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సమాచారం. ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్షన్ కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అదే యాక్షన్ ను ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో చూపించేందుకు భారీ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. కేవలం ఫైట్లు మాత్రమే కాకుండా అక్కడి స్థానిక పరిస్థితులు, తెగల జీవనం, సహజ వనరులను కూడా కథలో భాగం చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దీంతో ఎన్టీఆర్ పాత్ర కూడా పూర్తిగా కొత్త కోణంలో కనిపించనుందనే అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న OG2 కూడా విదేశీ నేపథ్యంతో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం. ఈ కథ ఎక్కువ భాగం జపాన్ లో సాగుతుందని ప్రచారం జోరుగా సాగుతుంది. విదేశీ లొకేషన్లు అంటే కేవలం అందమైన దృశ్యాల కోసం మాత్రమే కాదు, ప్రతి దేశానికి ఒక ప్రత్యేకమైన కల్చర్ ఉంటుంది. ఆ సంస్కృతిని కథలో సహజంగా మిళితం చేయగలిగితే సినిమా మరింత సహజంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పుడు దర్శకులు దేశాన్ని ఎంపిక చేసుకునే ముందు కథకు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో పూర్తిగా విశ్లేషిస్తున్నారు. కథకు తగ్గ లొకేషన్ను ఎంపిక చేయడమే కొత్త ట్రెండ్గా మారుతోంది. ఇప్పటి టాలీవుడ్ నిర్మాతలు కూడా భారీ బడ్జెట్లతో ఎలాంటి రాజీ పడటం లేదు. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు నిర్మించాలంటే టెక్నికల్గా కూడా అదే స్థాయిలో ఉండాలని భావిస్తున్నారు. అందుకే విదేశీ టెక్నీషియన్లు, హాలీవుడ్ స్టంట్ టీంలు ఆధునిక కెమెరా టెక్నాలజీ, అత్యున్నత విజువల్ ఎఫెక్ట్స్ ను వినియోగిస్తున్నారు. దీంతో తెలుగు సినిమాల నాణ్యత ప్రపంచ స్థాయికి చేరుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. విదేశీ నేపథ్యాలతో సినిమాలు రూపొందించడం వల్ల మరో పెద్ద ప్రయోజనం గ్లోబల్ మార్కెట్ విస్తరణ. తెలుగు సినిమాలు ఇప్పుడు అమెరికా, జపాన్, కొరియా, యూరప్, ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో కూడా ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అక్కడ ఉన్న ప్రజలకు తన దేశం, తన సంస్కృతి తెరపై కనిపిస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భారతీయ ప్రేక్షకులకు కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసే అవకాశం కూడా లభిస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ సినిమాల్లో మాత్రమే కనిపించే అంతర్జాతీయ లొకేషన్లు ఇప్పుడు తెలుగు సినిమాల్లో కూడా కనిపిస్తున్నాయి. పాన్ ఇండియా విజయాల తర్వాత టాలీవుడ్ కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు రావడంతో దర్శకులు మరింత ధైర్యంగా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. కథకు ఎక్కడ న్యాయం జరుగుతుందో అక్కడే షూటింగ్ నిర్వహించేందుకు వెనుకాడటం లేదు. దీంతో ప్రతి సినిమా విజువల్ గా మరింత రిచ్ గా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని తెలుగు సినిమాలు విదేశీ నేపథ్యంలో తెరకెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కథల పరిధి పెరగడం, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకుల సంఖ్య అధికమవడం, OTT మార్కెట్ విస్తరించడం వంటి అంశాలు ఈ మార్పుకు ప్రధాన కారణాలుగా మారాయి. దీంతో టాలీవుడ్ కేవలం ప్రాంతీయ పరిశ్రమగా కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీపడే ఇండస్ట్రీగా ఎదుగుతోంది. మరి ఈ కొత్త ప్రయాణం తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ సినీ పటంలో మరింత ఎత్తుకు తీసుకెళ్తుందో లేదో చూడాలి. సో చూసారు కదండి, ఇది వాల్టీ ఫిల్మీ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ మహామాక్స్.